నాగరాజు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సంవత్సరం తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చైతన్య నారాయణలో ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు నివారించే దానికోసం ఇంటర్మీడియట్ బోర్డు తక్షణమే ఎవరైతే విద్యా సంస్థల్లోకి పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ముందుగానే వాళ్ళకి సైకాలజిస్టులు నియమించాలనే ఒక రూలు తేబోతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. మేము కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రూలు కేవలం ఏదో పేపర్లో ప్రకటన కాకుండా, అలాగే ప్రతి సంవత్సరం అడ్మిషన్ల కంటే ముందు ఇది ఉంటేనే మేము ఇస్తామని చెప్పేసి అనేది కాకుండా దీన్ని ఒక ప్రత్యేకంగా దీన్ని చట్టంగా తయారు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐగా కోరుతూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023-24 విద్యా సంవత్సరంలో వరుసగా చైతన్య నారాయణల ఆత్మహత్యలు విద్యార్థులు చేసుకున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయమే చేశారు, కంపల్సరీ సైకాలజిస్టులు నియమిస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని. ఆ తర్వాత అది పేపర్లకే ప్రకటనకే పరిమితమైంది. ఇప్పుడు కూడా అలా కాకుండా సైకాలజిస్టులు నియమించిన కాలేజీలకి ఆ వివరాలు తీసుకున్న తర్వాతనే అఫిలియేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. దాంతోపాటు అవగాహన పెంచేదానికోసం, విద్యార్థుల్లో మానసిక ధైర్యం పెంచేదానికోసం వారితో ప్రతి ఆదివారమో శనివారమో ఈ సైకాలజిస్టులతో క్లాసులు నిర్వహించే ప్రయత్నం, వారికి మోటివేషన్ కల్పించే ప్రయత్నం కూడా చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు దీన్ని సీరియస్గా తీసుకోకుండా తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఇది ఇంటర్ విద్యా వ్యవస్థకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తూతూ మంత్రంగా కాకుండా దీన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా కార్పొరేట్ నారాయణ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టే ప్రయత్నం చేయాలని, ఈ రూల్ని తక్షణమే అమల్లోకి తేవాలని కూడా ప్రభుత్వాన్ని, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం.